హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం 2 స్పూన్స్ ఆఫ్ కారం అండ్ 1 స్పూన్స్ ఆఫ్ కల్లుప్పు అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రైస్ కూడా నానబెట్టుకోవాలి. దానికోసం నేనైతే 1 గ్లాస్ రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు బిర్యానీ గ్రేవీ కోసం అందులోకి ఒక ఆనియన్, ఒక టొమాటో అండ్ 5 మిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అండ్ ఒక 4 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని బిర్యానీ సామాన్లు వేసుకొని బాగా వేయించుకోవాలి. అందులోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, మరాఠీ మొగ్గ ఇలా ఉన్న బిర్యానీ సామాన్లన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగాక అందులో కొంచెం జీడిపప్పు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఆ పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత టొమాటో ముక్కలు అండ్ మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ని కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు కూడా వేసి కొంచెం వేగాక విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసుకొని ముక్క ఉడికిందా లేదా చూడండి. ముక్క ఉడికిన తర్వాత మనం బిర్యానీ రైస్ 1 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 1కి 2, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని 1 స్పూన్ ధనియాల పొడి అండ్ కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం సేపు వాటర్ మరగనివ్వాలి. వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా ఏదైతే రైస్ని నానపెట్టుకున్నామో ఆ బిర్యానీ రైస్ని కూడా అందులో వేసేసుకొని ఇంకొక 2 or 3 విజిల్స్ రానిస్తే చాలు. టేస్టీ అండ్ యమ్మీ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారుగా, యమ్మీ అండ్ టేస్టీ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ముక్కు కూడా చూసారుగా ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్గా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.